అందరికీ హాయ్ నమస్తే. అందరు ఎట్లున్నారు? అంత మంచేనా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వాములకు భిక్ష కోసమని సాత్వికంగా చేసిన వంట ఇదన్నమాట. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు వాడకుండా స్వామివారి కోసం భిక్ష కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నా స్టైల్లో ఇలా చేయండి, చాలా టేస్టీగా కుదురుతుంది అన్నమాట. ఇక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు కూడా వేసుకొని 2 రెమ్మల మెంతమాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. మెంతమాకు కరివేపాకు వేగాక 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక ఈ టైంలో మీరు ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కాకపోతే నేను ఉల్లిపాయలు వాడకూడదు కదా అని ఉల్లిపాయలు స్కిప్ చేశానన్నమాట. ఇక ఇవి వేగాక పసుపు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. ఇక దొండకాయ ముక్కల్ని మంచిగా శుభ్రం చేసుకొని సన్నగా వీలైనంత సన్నగా చాప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఈ టైంలో దొండకాయ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను. మంచిగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. పెద్ద పెద్ద ముక్కలు అయింది అనుకోండి అసలు ఉడకదు, తింటుంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. దొండకాయ ముక్కలు తొందరగా ఉడికిపోయి ఈజీగా తొందరగా కావాలి అంటే నేను చిన్న చిట్కా లాంటివి చెప్తాను. దొండకాయ ముక్కలు మధ్య మధ్యలో ఇలాగా మాడకుండా కలుపుకుంటూ ప్లేట్పై వాటర్ వేసి ఇలాగా పైన క్లోజ్ చేస్తూ ఉండాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. అలా వేసామనుకోండి దొండకాయ ముక్కలు మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇక పచ్చివాసన కూడా ఉండదన్నమాట. ఇలాగా నేను చిన్నగా చాప్ చేసుకున్నాను కదా, ఇక అడగంటకుండా ఫైన్గా అన్నీ కలిసేలాగా కలుపుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇదిగోండి ప్లేట్లో వాటర్ వేసి మూత క్లోజ్ చేసామనుకోండి అడగంటకుండా మంచిగా ముక్కలు ఫైన్గా ఉడుకుతాయన్నమాట. ఇది చిన్న చిట్కా లాంటిది. ఎప్పుడు ఫ్రైలు చేసుకున్నా కానీ ప్లేట్లో ఇలాగ వాటర్ వేసి సిమ్లో మాత్రమే మంచిగా ఉడికిస్తానన్నమాట. కర్రీ బాగా టేస్టీగా కుదురుతుంది, కూర కూడా మాడకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా మూత క్లోజ్ చేసి ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో అడగంటకుండా ఒక్కసారి కలుపుకుందాము. ఇక నేను ఎప్పుడు చేసిన దొండకాయ ఫ్రై చేసినా కానీ బెండకాయ ఫ్రై చేసినా కానీ టమోటో రసం చేస్తానన్నమాట. మా సిద్ధు స్వామికి చాలా ఇష్టము, ఆయనకి టమోటో రసం అంటే. అందుకని స్వామివారి కోసం ఆయనే ఫస్ట్ కన్యాస్వామి మాలేసుకున్నారు. తనకి నచ్చిన వంటలు చేసి పెట్టాలి కదా అని ఇక తనకు నచ్చిన వంటలే చేస్తున్నాను అన్నమాట. వీలైనంత వరకు మనం మంచిగా చిన్నగా సన్నగా తరుక్కున్న ముక్కల్ని మంచిగా ఉడికేలాగా ఇదిగోండి ఫైన్గా ఉడికింది. ఇది ముక్కను చూంచితే ఇలాగా చునగాలన్నమాట. అప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఆయిల్ తేలుతుంది కదా చూడండి, మంచిగా ఉడికిపోయింది ఫైన్గా. ఇక ఈ టైంలో పచ్చి కొబ్బరిని నేను తురిమి పెట్టుకున్నాను అన్నమాట. లాస్ట్లో వేసుకోవాలి కొబ్బరి తురుము మాత్రం. ఇక కర్రీకి తగినంత కారము, ఉప్పు, ధనియాల పొడి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకొని మూత క్లోజ్ చేసి 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. ఇక లాస్ట్లో మనం కర్రీ అయిపోయింది దించేస్తామనే టైంలో పచ్చి కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి లాస్ట్లో, కాకపోతే నా దగ్గర కొత్తిమీర లేదని నేను స్కిప్ చేశాను. ఇక అంతేనండి, చాలా టేస్టీ ఈజీ దొండకాయ ఫ్రై నా స్టైల్లో రెడీ అయిపోయినట్టే. కొబ్బరి తురుము వల్ల ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది అన్నమాట. పచ్చి కొబ్బరి తురుముకోవాలి, పేస్ట్ కూడా చేయకూడదు. తురిమింది వేస్తేనే పంటికి తలుగుతూ చాలా టేస్టీగా రుచికరంగా ఉంటుంది మన కర్రీ. ఈ కర్రీ చపాతీలోకైనా బాగానే ఉంటుంది, వేడి అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది. ఇక వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక అలానే నా స్టైల్లో టమోటో రసం కూడా చేశాను. టమోటో రసం ఎలా చేయాలో షార్ట్ వీడియో చేశాను చూడండి. థ్యాంక్ యూ.